ఈరోజు ఏదైతే మన అధిష్టానం నుంచి వచ్చిన పాంప్లెట్ ఇది ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది మన రాహుల్ గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు, మన మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాల మేరకు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జీపీకి 100 లెక్క మీద 100 తీసుకొని ఎక్కువిస్తే ఇంకా మంచిది, తక్కువ చేయమని కాదు, ఎక్కువిస్తే ఇంకా మంచిది, పెద్ద జీపీలు ఉన్న దగ్గర ఎక్కువ చేయమని ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ని బలోపేతం చేయాలని మన నారాయణపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ పత్రాలు గాంధీ భవన్ కి చేరాలని కూడా కోరుకుంటూ, మీ అందరికి తెలుసు ఓట్ చోరీ గురించి మొన్న మనము ఇక్కడ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓట్ చోరీ మీద ఏదైతే ఓట్ చోరీ అంటే ఈ రోజు వేరే వాళ్ళకైతే రేపు మనకు కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆ ఓట్ చోరీలో మనం చూసినప్పుడు అన్ని దొంగ ఓట్ల గురించే మాట్లాడడం జరిగింది. ఈ రోజు కర్ణాటక ఎలక్షన్ కానివ్వండి, మిగతా ఎలక్షన్ ఎక్కడైతే చూసినామో ఆ రోజు ప్రెజెంటేషన్ లో మీరు అందరు కూడా ఉన్నప్పుడు చూసినాం. ఏంటంటే లెక్కలు తీస్తే దాదాపు మహారాష్ట్రలో అయితే 1 కోటి ఓట్లు పెంచడం జరిగినాయి. అంటే మనం అడుగుతుంది ఏంటంటే దీన్ని డిజిటలైజ్ చేయమని అడుగుతున్నాం. సో దీంట్లో ఏం రాస్తుందంటే స్టాప్ ద థెఫ్ట్ ఆఫ్ అవర్ ఓట్స్, అంటే ఓట్ చోరీ ఆపండి. సో దీని మీద ఈసీ కోసం మన డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంటే మేక్ ద మెషిన్ రీడబుల్ ఓటర్ లిస్ట్ అలాంగ్ విత్ ఫోటోస్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ స్క్రూటినీ. అంటే దీన్ని డిజిటలైజ్ చేసి ఫోటోస్ తో పాటు దాన్ని మనకి ఎవరైనా రిఫరెన్స్ తీసుకుంటే పబ్లిక్ కి చూపించండి, ఎవరైనా తప్పు ఓట్లు ఉంటే కూడా వాళ్ళు రేస్ చేసే విధంగా ఉండాలి అని. ఎన్ష్యూర్ పబ్లిక్ రిలీజ్ ఆఫ్ డిలీషన్ అండ్ అడిషన్ లిస్ట్ విత్ ఫోటోగ్రాఫ్స్ బిఫోర్ ఎవ్రీ ఎలక్షన్. ప్రతి ఎలక్షన్ ముందు అడిషన్ డిలీషన్ అనేది ఏదైతే చేస్తామో ఓటర్ లిస్ట్ లో అది పబ్లికలీగా చేయమని, పబ్లిక్ రిలీజ్ కి ఇవ్వమని కూడా మనం అడుగుతున్నాం. దీంతో పాటు యాక్సెసిబుల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఫర్ రాంగ్ఫుల్ డిలీషన్స్. ఒకవేళ ఈరోజు బతికే ఉన్నాం కానీ చనిపోయినామని డిలీట్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వాటికి ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు అది ఇనే విధంగా ఉండాలి అని ఒకటి. దీంతో పాటు లాస్ట్ మినిట్ డిలీషన్ అడిషన్ ఆఫ్ ఓట్స్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ క్లియర్ కట్ ఆఫ్ డేట్ వెల్ ఇన్ అడ్వాన్స్ హ్యాస్ టు బి అనౌన్స్డ్. అంటే ఒక కట్ ఆఫ్ డేట్ చాలా ముందుగానే పెట్టుకోండి, అంటే ఎలక్షన్ ముందే కాకుండా కొంచెం ముందుగానే ఆ కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని ఓట్ అడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ అయ్యేటట్టు చూడాలనేదే దీని మీద రాసుంది. సో ఇవన్నీ కూడా దీనికోసం మనం అందరం కూడా మద్దతు పలుకుతున్నాం. ఓట్ చోరీ అగేన్స్ట్ గా మనం అందరం కూడా వాయిస్ లేపుతున్నాం అనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్, ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది మనం చేయబోతున్నాం. సో ఈ సిగ్నేచర్స్ పెద్ద ఎత్తున మనం గాంధీ భవన్ చేరిస్తే అవన్నీ కూడా ఢిల్లీకి చేరుతాయి. ఇవన్నీ కూడా ఈసీకి ఒక పెద్ద ఏమంటారు మన క్యాంపెయిన్ అనేది భయం అనేది కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ని నేనే మొదలు పెట్టబోతున్నా నారాయణపేట నియోజకవర్గం నుంచి. वैसे पढ़िए पेपर ले पेपर 2 निमिषात